కూటమికి మద్దతుగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు 3వ రోజు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. మహాజన నేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా మాదిగలు, ఉపకులాల ప్రజలు విద్యా, ఉద్యోగ, రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుదల ఎన్డీఏ కూటమితోనో సాధ్యం. ఎందుకంటే గతంలో ఎస్సీ వర్గీకరణ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇప్పుడు మరలా చేస్తాను అంటున్నది ఎన్డీఏ కూటమి. వైసీపీ జగన్మోహన్ రెడ్డి కనీసం మాదిగ అనే పదాన్ని పలకడానికి కూడా ఇష్టపడని వ్యక్తి. ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున లాయర్ను నియమించకుండా మాదిగల పట్ల తన బుద్ధిని ప్రదర్శించిన వైసీపీని ఓడించడం మాదిగల ఉపకులాల ప్రజల లక్ష్యం అని మాజల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గెలుపు కోసం, అలాగే నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గెలుపు కోసం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో రెంటచింతల మండలంలోని జట్టిపాలెం, మల్లవరం, పాల్వాయి గ్రామాల్లో పల్లెల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ మాచల అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి, అలాగే ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీ గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ గెలుపు కూడా ఇది గెలుపు మాచినగర్ ఎమ్మెల్యే గారి గెలుపు, మాది గెలుపు. మాచినగర్ అత్యధిక ఓట్లు మాదిగలు ఉన్నాయి. మాదిగలు కనుక కష్టంగా ఓటు వేయగలిగితే ఎమ్మెల్యే అభ్యర్థిగా బ్రహ్మారెడ్డి గెలవబోతా ఉన్నారు. ఈ గెలుపులో మాదిగల పాతకాల కేసులు ఉండబోతా ఉంది. అందుకని మేము ఒకటే అన్నాం, టీడీపీ గెలుపు మాదిగ గెలుపు అని చెప్తా ఉన్నాం. ఇది కృష్ణమాదిగ నినాదం. ఈ నినాదమే రేపు ఈ రాష్ట్రం రాజకీయ పరిస్థితి మార్చబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ గారు. జై ఫోటో